సమంతతో బ్రేకప్ అయిన తర్వాత చాలా సంతోషంగా ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు హీరో సిద్ధార్థ్. 2 ఏళ్ల క్రితం ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎక్కడ చూసినా ఈ ఇద్దరే అన్నట్లుగా తిరిగారు. శ్రీకాళహస్తికి కూడా వెళ్లి రాహుకేతు పూజలు కూడా నిర్వహించారు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ కాలం కలిసి రాలేదు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అంతే, బ్రేకప్ అయింది. సమంతతో లవ్ లో ఉన్నప్పుడు వరుస ఫ్లాప్లను ఎదుర్కొన్న సిద్ధార్థకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ నటించిన అరణ్మై 2, జిల్ జంగ్ జక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి వాటితో హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.